అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణకు సరిపడా యూరియా అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ రైతుల మటుకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ముందస్తుగా వర్షాలు పడడం, నాగార్జున సాగర్ డ్యాం నిండడంతో అధిక సంఖ్యలో సాగు విస్తరణ జరగడంతో యూరియా కొరత తప్పడం లేదు. యూరియా కోసం మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా అనుముల మండలం సాగర కేంద్ర బ్యాంక్ కొత్తపల్లి దగ్గర ఉన్నాం. చూస్తున్నాం ప్రజలు ఉదయం సందే బారులు తీరి యూరియా కొరకు బారులు తిరిగి నిలబడి చూస్తున్నారు. మనిషికి ఒకటి ఆధార్ కార్డు ఉన్న వారికే 2 యూరియా కట్టలు మాత్రమే ఇస్తున్నారు. పోలీసు వారు కూడా రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు కట్టించి యూరియా సరఫరా కొరకు రైతులు ఉదయం సంధ్య యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం మనం కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఎప్పటి సంది ఉన్నారు, ఇక్కడ లైన్ కడుతున్నారు? మేము ఉదయం నుంచి ఉన్నాము. అధికారులు గాని పోలీస్ శాఖ గాని ఫస్ట్ ఉదయం వచ్చిన వాళ్ళ కానించి టోకెన్లు ఇచ్చుకుంటూ ఉంటే మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చేటానికి అవకాశం ఉండవు. ఆ రకంగా టోకెన్లు ఇవ్వకుంటే ఏమైందంటే ఇప్పుడు మధ్యలో వచ్చి రైతులకు గొడవ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వచ్చి మధ్యలో నిలబడటం వల్ల మనం ఏమనలేకపోతున్నాం. ఎందుకంటే రేపటి నుంచి అయినా ఉదయం లేవంగానే వచ్చిన వాళ్ళకు ఫస్ట్ క్రమశిక్షణ తోటి సీరియళ్లతోటి ప్రతి రైతుకు టోకెన్ ఇస్తే మాత్రం ఆ రైతు ఆన్నే ఉంటాడు. వెనకకు వచ్చిన రైతుకు టోకెన్ వెనకకు వచ్చిన ఆ విధంగా 100 మంది గిట్ట సీరియల్ ఎమ్మటి టోకెన్లు వస్తే టోకెన్లు ఎమ్మటి ఇంకా మందు కట్టలు ఇస్తానికి అవకాశం ఉంటది. అసలు నేను ఒకటి ప్రశ్నిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఈ దుస్థితి ఎందుకు తీసుకొచ్చిర్రో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రి గాని సీఎం రేవంత్ రెడ్డి గాని రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అసలు ఏమిటి తీసుకొచ్చిర్రు? నాట్లు వేసే వాళ్ళు నాట్లు వేస్తుర్రు, నాట్లు అయిపోయిన వాళ్ళే అయిపోయినాయి. ఇంతవరకు ముందలేసిన రైతుకు ఊరియా లేదు, వెనకేసిన రైతుకు ఊరియా లేదు. ఎందుకు దుస్థితి తీసుకొచ్చిరో గ్రామాల వారిగా చర్చ చేసి గ్రామాల వారిలో కూర్చొని ఏవో గాని వ్యవసాయ అధికారులు గాని గ్రామానికి రైతుకు ఎన్ని ఎకరాలు ఉందో సూచించి మందు కట్టలు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. చూస్తున్నాం మనం అత్యధికంగా మహిళా రైతులు కూడా లైన్లు కట్టి యూరియా కోసం రైతులు కావలు కాస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. ఎప్పటి ఉంటారు అమ్మ మీరు? వారం అవుతుంది సార్. అసలు వస్తున్నాం పోతున్నాము, అయిపోతున్నాయి, మళ్ళీ ఇంటికి పోతున్నాం. ఇక రోజు అసలు ఉదయం పూట నైట్ తెల్లారు అట్లా 4ంటికి వచ్చినాం సార్. అన్నం లేదు, ఏం లేదు. ఇక్కడ అసలు ఇబ్బంది అవుతుంది చాలా యూరియా కోసం. మహిళా రైతులు కూడా చెప్తున్నది ఉదయం సంధి క్యూ లైన్లు కట్టి తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ కట్టినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక 2 బస్తాల యూరియా కొరకే ఇస్తారు తప్ప అధిక సంఖ్యలో యూరియా ఇస్తలేరు. అత్యధికంగా మనిషికి 2 బస్తాల యూరియానే ఒక టోకెన్ పద్ధతి లేకుండా ఇవ్వడం వల్లనే ఈ తోపులాట అనేది కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాం పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళని క్యూ లైన్ లో పెట్టడానికి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ రైతులని క్యూ లైన్ లో పెట్టడానికి కూడా చేస్తున్నారు. కొంతమంది మహిళా రైతులు ఉదయం సందే వచ్చామని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చినా మీరు ఇక్కడికి? నైట్ రాత్రి 9 గంటలకు వచ్చాం. నైట్ వచ్చినాం మేము 9 గంటలకు. 9 గంటలకు వచ్చిన తర్వాత వేయలేదు. ఎన్ని బస్తాలు యూరియా ఇస్తుంది? 2 బస్తాలు వేయలేదు, ఊరేలేదు, గీరేలేదు. వస్తున్నాయి ఇలా అన్యాయంగా. మహిళా రైతులు కూడా ఉదయం తెల్లవారు సందే ఉండి ఇక్కడ యూరియా కోసం కాపు కాస్తున్నాం అని చెప్తున్నారు. మనిషికి 2 బస్తాల యూరియానే ఇస్తున్నారు. ఉదయం సందే ఇక్కడ తెల్లవారుజాము నుంచి కావలి కాసినప్పటికీ కూడా ఒక వ్యక్తికి 2 బస్తాల యూరియానే ఇస్తున్నారు. కొంతమంది మహిళా రైతులు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు ఆకి మొత్తం వదిలిపెట్టి వచ్చి ఎందుకు ఈ రాజకీయం ఎందుకు చేస్తున్నాం మేము? జనాలకు 9 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా రైతులకి కనీసం 2 బస్తాల యూరియా కూడా దొరకని పరిస్థితి ఉందని చెప్తున్నారు. రైతులు నైట్ 9 గంటల నుంచి పడికాపులు కాసి ఈ తొక్కిసలాటలు కూడా జరుగుతుందని చెప్తున్నారు. కొంతమందికి తొక్కిసలాటలో నిన్న కాళ్ళు విరగడం కూడా జరిగిందని మహిళా రైతులు తెలియజేస్తున్నారు. రైతులకి టోకెన్లు ఇచ్చి వారికి ఒక పద్ధతి ద్వారా యూరియాని సరఫరా చేస్తే ఇలాంటి పరిస్థితి నెలకొనదని రైతులు చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఎలాంటి అవగాహన లేకుండా
నియోజకవర్గానికి కావచ్చు, జిల్లాకు కావచ్చు ఎంత యూరియా సరిపడుతుందని ముందస్తుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోవడం వల్ల కూడా ఇలాంటి తప్పిదం జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి మహిళా రైతులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV, నాగార్జున సాగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.